హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మస్క్ మిలన్తో ఐస్ క్రీమ్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేసవికాలం వచ్చేసింది, ఎండలు బాగా పెరిగాయి కదా. ఇంకా హాఫ్ డేస్ కనుక పిల్లలు ఇంట్లో ఈవినింగ్ టైం ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా. ఆ టైంలో ఇలా కూల్ డ్రింక్స్ అవి కాకుండా ఇలా ఐస్ క్రీమ్ చేసి ఇవ్వండి, ఇష్టంగా తింటారు. ఐస్ క్రీమ్ చేయడం కోసం ఒక మీడియం సైజు మస్క్ మిలన్ తీసుకొని దాన్ని మొదట ఇలా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని లోపల గుజ్జు ఉంటుంది కదా, అలానే సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ అన్నీ బయటికి తీసేసి లోపల గుజ్జునంతా స్పూన్తో కానీ ఇలా చాక్తో కానీ తీసుకుంటే వచ్చేస్తుందండి ఈజీగా. నేను ఐస్ క్రీమ్ చేయడానికి నేను ఇంకా మస్క్ మిలన్లోనే వాటర్ వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి కనుక దాన్ని అలా నీట్గా కట్ చేసుకుంటున్నాను, అందులోనే వేద్దాము అని చెప్పి. చూడండి, మొత్తం అందులో ఉన్న గుజ్జు అంతా తీసేసాను కదా. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంతకుముందు మనం తీసి పెట్టుకున్న గుజ్జు ఉంటుంది కదా, అది 1 కప్ వచ్చిందండి నాకు ఇక్కడ. ఆ 1 కప్ని మిక్సీ జార్లో వేసుకున్నాను. అలానే 1 కప్పు ఆ గుజ్జుకి 1 కప్పు మిల్క్ అండి. బాగా వేడి చేసుకొని చల్లారాక వేసుకోవాలి. 1/2 కప్ మిల్క్, అలానే అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నానండి. మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి ఫ్రెష్ క్రీమ్ అనేది. అది ఒక 1/2 కప్ వేసుకున్నాను. అలానే ఒక 5-6 జీడిపప్పు వేసుకున్నాను. స్వీట్ కోసం షుగర్ యాడ్ చేయకుండా డేట్స్ ఒక 4 యాడ్ చేసుకున్నానండి. కావాలి అంటే హనీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి, వాటర్ ఏం యాడ్ చేయకూడదు. ఇలా మిక్సీ పట్టుకున్నాను కదా. ఇప్పుడు దీన్నేమో మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న మస్క్ మిలన్ ఉంది కదా, అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కావాలి అనుకుంటే మనకి ఐస్ క్రీమ్ చేయడానికి మౌల్డ్స్ దొరుకుతాయి కదా, అందులో కూడా వేసుకోవచ్చండి. నేను ఇంక ఇందులో చేశాను. కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కూడా కొన్ని యాడ్ చేసుకున్నాను, మధ్య మధ్యలో బాగుంటుంది కదా అనేసి. మొత్తం అలా మిక్స్ చేసుకున్నాక ఇంకా పైన మూత పెట్టేసి ఒక 12 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. మస్క్ మిలన్లో యాడ్ చేయగా నాకు ఇంకా కొంచెం జ్యూస్ ఉంది అని చెప్పి దాన్ని ఒక చిన్న గ్లాస్లో వేసి పెట్టాను. ఒక స్టిక్ ఉంటే ఆ స్టిక్ పెట్టేసి దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టానండి. మినిమం 12 అవర్స్ తర్వాత తీసి చూస్తే మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి. తీసిన వెంటనే కట్ చేయకుండా కాసేపు ఒక 5-10 మినిట్స్ బయట పెట్టేసి కట్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, అంతే అండి. సింపుల్గా మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇలా మస్క్ మిలన్లో కాకుండా ఈ గ్లాసుల్లో వేసి పెట్టినా బాగానే వస్తుందండి. ఇప్పుడు నేను గ్లాసులో వేసాను కదా, అది కూడా చూపిస్తాను చూడండి. అది కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా ఇలా పీసెస్లా కట్ చేసి పిల్లలకి ఇచ్చామంటే ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు గ్లాస్లో పెట్టింది కూడా చూపిస్తాను చూడండి. దాన్ని కొంచెం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఒక 5 మినిట్స్ పెడితే అది ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, అంతే అండి. ఎంత సింపుల్ అండ్ టేస్టీ మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.